ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడా, మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నాకు ఆధారం కావు, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా నాకు ఆధారము కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో యెహోవా నెమ్మదితో పడుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా నుండిను, నువ్వే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 2వ వచనం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పడుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారి తెచ్చుచున్నాడు. లేవికాండం 26వ అధ్యాయం 6వ వచనం. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగజేసేదను, మీరు పండుకున్నప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టడు, ఆ దేశంలో దుష్ట మృగం లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు. యోబు గ్రంథం 11వ అధ్యాయం 18, 19 వచనం. నమ్మకమునకు ఆస్పదం కలుగును గనుక నువ్వు ధైర్యముగా ఉండువు, నీ ఇంటిని నువ్వు ప్రశోధించి సురక్షితంగా పండుకొందువు, ఎవరు భయం లేకుండా నువ్వు పండుకొందువు, అనేకులు నీతో విన్నపములు చేసేదురు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం. పండుకొనున్నప్పుడు నువ్వు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించదువు. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 9వ వచనం. జీవప్రాప్తులుగా మమ్మను కలగజేయువాడు ఆయనే మా పాదమును కదలనీయుడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యం పుట్టించును. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకొనును వానిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలియాని అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 5-6 వచనం. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకట్ల సంచరించి తెగుళ్ళకైనను, మధ్యాహ్నంతో పాడు చేయు రోగమునకైనా నువ్వు భయపడుకుందువు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానం బట్టి ప్రేమకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మాకు ఆధారమై ఉన్నారు తండ్రి. మీ యందు మీ భయభక్తులు కలిగి నిన్ను మహిమపరచు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించమని చిన్న ప్రార్థన చేసి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.